వార్త చూసినట్లయితే ఆరూరి అటు ఇటు అంటూ కూడా మనం చూస్తున్నాం. వర్ధనపేట ఎక్స్ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కి సంబంధించిన ఒక వార్తను ఈరోజు ఈనాడు లీడ్ తీసుకుంది మెయిన్ పేజీలో. ఏదైతే ఇక్కడ చూస్తే దిగజారిన రాజకీయాలు ఇది ఒక నిదర్శనం అనే చెప్పుకోవాలి. ఆరూరి రమేష్ ఇష్యూ ఆయన గత కొన్ని రోజులుగా కూడా బీజేపీలోకి వెళ్తారంటూ కూడా చాలా సీరియస్గా ప్రచారం జరుగుతోంది. మరొక వైపు ఆయన వెళ్ళనంటూనే బీజేపీలోకి వెళ్లేందుకు కూడా అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు తన అనుచరులతో పాటు బీజేపీ జెండా కప్పుకునేందుకు. సో అయితే ఆయన ఎప్పుడైతే బీజేపీలోకి వెళ్తున్నారన్న సమాచారం అందుకున్నారో అప్పుడు బీఆర్ఎస్ వైపు నుంచి ఎర్రబెల్లితో సహా పలువురు నేతలు రంగంలోకి దిగారు. ఇక్కడ ఎర్రబెల్లిని కూడా చూస్తున్నాం మనం. సో ఈ నేతలంతా రంగంలోకి దిగారు. ఆయన్ని ఆల్మోస్ట్ కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. బీజేపీకి వెళ్ళనివ్వకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికైనా ఈ క్రమంలో ఈ ఘర్షణలో ఆయన షట్లు కూడా చినిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆరూరి అటు ఇటు అనే టైటిల్తో ఈనాడు ఈరోజు లీడ్గా తీసుకుంది ఈ స్టోరీని. బలవంతంగా తీసుకెళ్లిపోయిన బహారాస నేతలు, అడ్డుకున్న రమేష్ మద్దతుదారులు, బీజేపీ నాయకులు. ఆయన మధ్యలో కూడా బీజేపీ నేతలు కొంతమంది, ఆరూరి రమేష్ అభిమానులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన బలవంతంగా తీసుకెళ్లి ఆల్మోస్ట్ ఆయన మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే కనీసం పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లే స్వేచ్ఛ అనేది లేకుండా, దట్ ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, మాజీ ఎమ్మెల్యే, ఆ స్థాయిలో ఆయన థ్రెటన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది అటువైపు నుంచి. మరోవైపు చూసినట్లయితే ఆయన తీసుకెళ్లే క్రమంలో అటు ఆయన అభిమానులతో పాటు బీజేపీ నేతలు కూడా అడ్డుపట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నిటి తర్వాత ఆరూరి రమేష్ నేను వెళ్ళలేదు బీజేపీకి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించిన పరిస్థితి ఆయనతో బలవంతంగా. ఇక్కడ చూసినట్లయితే గులాబీ పార్టీలోనే కొనసాగుతానన్న ఎమ్మెల్యే, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఇంటి వద్ద బుధవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డారని, కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను హైదరాబాద్లో కలిశారని మంగళవారం అంతా కూడా ప్రచారం జరిగింది. దీంతో ఆరూరి బుధవారం ఉదయం 10ంటికి హనుమకొండలోని తన నివాసంలో ఈ అంశాలపై స్పష్టతనిచ్చేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ప్రారంభమయ్యే ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఆరూరికి కాల్ చేసి పార్టీ వీడొద్దని కోరినట్టుగా తెలిసింది. ఇందులో ఆరూరి ఇంటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తదితరులు చేరుకున్నారు. బీజేపీకి వెళ్ళొద్దంటూ, బీఆర్ఎస్ను వీడొద్దంటూ ఆయన బలవంతం చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఈ రోజున ఈనాడు ఒక బ్యాన్ ఐటమ్గా ప్రచురించింది. మనం ఇందాక చెప్పుకున్నట్లు నిజంగానే దిగజారిన రాజకీయాలకి ఇది ఒక పరాకాష్ట అనుకోవాలి. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఏ పార్టీలోకైనా వెళ్లే స్వేచ్ఛ అయితే ఉంటుంది. అటు హరీష్ రావు ఆయనకు ఫోన్ చేయడం కానీ, వెళ్ళొద్దని ఆయన్ని బలవంతం చేసే ప్రయత్నం చేయడం, హరీష్ రావు ఆదేశాల మేరకు ఎర్రబెల్లి లాంటి వాళ్ళు ఆయనకు అడ్డుపడే ప్రయత్నం చేయడం. ఈ రోజు ఈయనకు అడ్డుపడ్డ ఎర్రబెల్లి ఎన్ని రోజులు బీఆర్ఎస్లో ఉంటాడని కూడా మనం చూడాలి. అప్పుడు ఈ వార్తను మనం మళ్ళోసారి హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం.